బాధ్యత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. అందుకే మిత్రులారా, ఈనాడు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను అంచనా వేయండి. మేమిచ్చిన ఉద్యోగాలు చూడండి, మేము అమలు చేసిన రైతు సంక్షేమాన్ని చూడండి, మేము అమలు చేస్తున్న ఆడబిడ్డల సంక్షేమాన్ని మీరు ఆలోచన చేయండి. ఈరోజు 30 సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ కేటగరైజేషన్ సాధించింది మొత్తం దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రం. 100 సంవత్సరాల క్రితం నుంచి బలహీన వర్గాల లెక్కలు లేవు. దేశంలో కోళ్లకు, కుక్కలకు, పందులకు, మేకలకు కనిపించిన దానికల్లా లెక్క ఉంది. మా బలహీన వర్గాల సోదరులను లెక్క కట్టాలని ఎవ్వరికి కనికరం రాలే. కానీ మా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడైనాక పొన్నం ప్రభాకర్ గారిని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి లెక్క కట్టి లెక్క తేల్చి దేశం ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు జనగణనలో కులగణన చేయాల్సిన పరిస్థితి మోడీ గారికి కల్పించి దేశంలో మొదటిసారి కులగణన చేయడానికి పునాదులు వేసింది తెలంగాణ రాష్ట్రం. అందుకే రైతుల సంక్షేమమైన, ఆడబిడ్డల అభివృద్ధి అయినా, నిరుద్యోగ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలైనా, సామాజిక సమస్యలకు పరిష్కారమైన ఈనాడు మన ప్రభుత్వంలోనే మనమే సాధించుకున్నాం. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలి. మనసు నిండా, గుండెల నిండా ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదా అని నిన్నమన్న ఒక ఆయన పోయిండాయా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? అసలు మనిషి అన్నోడు, 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లనైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఈ రకమైన చేతబడులు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న, మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లు మాట్లాడుతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మాడిది దిగిండు. బామ్మాడిది మా బావ మంచి గుడికి పోయినని చెప్పి పక్కల ప్రెస్ వాళ్ళకి అంటుండట. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతబడి చేపించిన. అందుకే మా నాయన ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మాడిది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయ వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు. కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి.
ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈరోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుతున్నా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడేనా, నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీనా. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను